ఏంటి దశరథ్ నాయక్ గారు ఫస్ట్ ముందుగా అంటే కారు పార్టీకి సంబంధించి ఇప్పటికే 2 సార్లు అధికారం పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూడోసారి ముచ్చటగా అధికారం కోసం తహతహలాడుతుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని సర్వే సంస్థలు కొన్ని సర్వేలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక సర్వేలో కారు పార్టీ మళ్ళీ వస్తుందంటే మరో సర్వేలో లేదు ఈసారి ఎడ్జ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మీకు సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు అండి. రాజేందర్ గారు, ఈరోజు మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నామండి. వాస్తవంగా చెప్పాలంటే హ్యాట్రిక్ కొట్టబోతున్నాము. దాదాపుగా మన 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఈ 9.5-10 సంవత్సరాల లోపు జరిగినాయండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత. కాబట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారండి. అనేక కార్యక్రమాలు గతం మన 2018లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ పథకాలను కూడా కేసీఆర్ గారు అమల్లోకి తీసుకురావడం జరిగింది, ప్రజలకు పంపడం జరిగింది. ఈ రోజు కూడా మేనిఫెస్టోలో చాలా అనేక పథకాలు పెట్టడం జరిగింది. ఆయన చెప్పినటువంటి పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. గతంలో కొన్ని ప్రభుత్వాలు పరిపాలించింది తెలంగాణ ప్రాంతానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశానికి. ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు సగం తిని ప్రజలకు సగం పోయే విధంగా చేసేవాళ్ళు. కానీ ఈరోజు డైరెక్ట్ లబ్ధిదారులకే అందే విధంగా పథకాలు పోతున్నాయి. కాబట్టి మేము ప్రతి గ్రామాల్లో, ప్రతి తాండాలలో, ప్రతి చిన్న పల్లెలలో తిరుగుతున్నాం. బ్రహ్మరథం పడుతుర్రు. కేసీఆర్ గారు 3వ సారి ముచ్చటగా ముఖ్యమంత్రి కాబోతున్నారండి. అభివృద్ధి రాగం పనిచేస్తుందా? అంటే అభివృద్ధిని పట్టుకునే 10 ఏళ్లలో ఇన్ని అభివృద్ధులు చేశాను బీఆర్ఎస్ అంటుంటే అభివృద్ధి ముసుగులో చేసిన అక్రమాలన్నీ ప్రతిపక్షాలు చూపిస్తున్నాయి. ఏం అక్రమాలు చూపిస్తున్నాయండి? ఏం అక్రమాలు? నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, ఉద్యోగాల కల్పన కానీ, లేకపోతే ఉద్యోగాలు కల్పించిన అంశాలు కానీ, ఏదైతే తెలంగాణ నినాదం ఉందో నిధులు నీరు నియామకాలు ఎక్కడైనా అమలయ్యాయి అంటూ. అవునండి, ఇప్పుడు తెలంగాణ ప్రాంతము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఐటీ క్యారిడర్ పరిస్థితి ఏంది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐటీ పరిస్థితులు ఏమున్నది అనేది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి, ఒకసారి తెలుసుకోవాలండి. ఆ రోజులో ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేసే వాళ్ళు సాఫ్ట్వేర్లు, ఈ రోజు ఎంతమంది పనిచేస్తున్నారు అనేది వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఇంకోటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో సాగునీళ్లు అందుతున్నాయా అందుతలేవా అనేది వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా గతంలో మా ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, అదేవిధంగా నల్లగొండ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, వలస కూలిగా మారినటువంటి జిల్లాలండి ఈ పాలమూరు జిల్లాలు. అలాంటి జిల్లాలలో ఈ రోజు బీహార్ నుంచి కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి కానీ వచ్చి పనిచేస్తురండి. వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదు కదా, ప్రజలు చెప్పాలి. వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదు, వాళ్ళు రాజకీయంగా ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే చెప్తున్నారండి ఇవన్నీ.